పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఓకే, మీరు అప్పటికి ఒంటరిగా ఉండేవాళ్ళ, మీ హస్బెండ్ గారు ఉండేవాళ్ళ విన్నాను. లేదు, పాలిటిక్స్కి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏవి డిస్టర్బెన్సెస్ వల్ల నేను కొంచెం ఒంటరిగా ఉండడం జరిగింది. ఓకే, ఈయన గురించి ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేశారు లేకపోతే? లేదు, ఆవిడ వలన నేను నా ఫ్యామిలీకి దూరమే ఒంటరిగా ఉండటం జరిగింది. మీ ఎక్స్ హస్బెండ్తో ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవా మీకు? ప్రాబ్లమ్స్ అంటూ పెద్దగా లేవు, కానీ డిస్టర్బెన్సెస్ అంటూ ఉన్నాయి. అంటే తను ఎప్పుడు ఫారెన్లోనే ఉంటారు, తను ఎప్పుడు ఇండియాకి రావడానికి ఇష్టపడేవారు కాదు. నాకు ఫారెన్కి వెళ్ళడం ఇష్టం లేదు, నాకు ఎప్పుడు ఇండియాలో ఉండటం ఇష్టం. సో మేము ఎంత రిక్వెస్ట్ చేసినా వచ్చేవాళ్ళు కాదు. ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ కంటే తను ఎక్కువ మనీకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. మేము చాలాసార్లు అడిగాం, ఇలా నాకు లోన్లీగా ఉండడం ఇష్టం లేదు, మీరు వచ్చి ఫ్యామిలీతోనే ఉండండి అని. తను ఒప్పుకునే వాళ్ళు కాదు. సో అలా మా మధ్యన డిస్టర్బెన్సెస్ పెరిగాయి, వాని వల్ల ఇంకొంచెం పెరిగి ఇంక సెపరేట్ అవుదామని నిర్ణయించుకున్నాం. ఓకే, మీ ఇద్దరు కలవడానికి రీజన్ ఎవరు, అసలు ముఖ్య కారణం ఎవరు? అంటే మీ ఇద్దరు పరిస్థితులు ప్రభావాలు అవసరం. పరిస్థితులు ప్రేమ కాదా? ప్రేమ కూడా పరిస్థితుల వల్ల మేము కలిసిన తర్వాత మా మధ్యలో ప్రేమ మొదలైంది. ఓకే, ఆ ప్రేమ కోస్తా ఎక్కువైంది. పలాసలో నేను ఉండేటప్పుడు ఎలా పోతే నాకెందుకు, నా కుటుంబ రాజకీయాల్లో తీసుకెళ్లి నన్ను స్పాయిల్ చేశారు, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని వాళ్ళ ఇంట్లో తను ఉండిపోవచ్చు, లేకపోతే తను నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకా నన్ను పాపం ఒంటరిని చేస్తారు, ఆయన వెళ్ళి పలాసలో ఉన్నాడు, ఎలా భోజనం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయన కార్లు ఏంటి, ఆయన మనుషులు ఏంటి, ఆయన ఎక్కడ ఉండాలి, ఇవన్నీ చూడవలసిన అవసరం తనకేంటి? ఏంటి అవసరం? నాకేమైనా ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, లేకపోతే పవర్ ఉందా, లేకపోతే ఏముందని చెయ్యాలి. కానీ అక్కడ ఏంటంటే ఒక తోటి మనిషిగా అభిమానం చూపించింది. నేను ఇబ్బందుల్లో ఉండేటప్పుడు నా కోసం ఇంత బాధ్యత వహించినటువంటి అమ్మాయిగా, తను నష్టపోతూ నా కోసం నిలబడినటువంటి అమ్మాయిగా నాకు కూడా ఒక ఏ ప్రేమనైతే కోల్పోయినాను జీవితంలో, ఆ ప్రేమ నేను ఆమె దగ్గర పొందాను. సో ఇది నేను అనుకుంటాను గత జన్మ సుకృతం. ఏది కూడా ఊరికే రాదు, జన్మజన్మల అనుబంధం, అది కంటిన్యూషన్ వస్తుంది. గత జన్మలో అక్కడ తాగింది, ఇప్పుడు ఇక్కడతో కంటిన్యూ అవుతుంది. అని మీరు గత జన్మలో కూడా మనిషిగా వచ్చారంటారా? ఇప్పుడు 2 ఉంటాయి సార్. కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. ABCD గత జన్మలో నేర్చుకున్నాం అనుకోండి, EFGHL ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఈ నుంచి ఎలా స్టార్ట్ చేస్తామంటే ABCD గత జన్మలో నేర్చుకున్నటువంటి ఆ కంటిన్యూషన్ అనేది ఈ జన్మకు ఉంటుంది అన్నది ఖచ్చితంగా గత జన్మ సుకృతాలు, గత జన్మ వ్యవహారాలే ఈ జన్మ కొనసాగింపుగా ఉంటాయని కృష్ణ పరమాత్ముడు చెప్పింది, గీతలో కూడా చెప్పినటువంటిది. అది ఒకవైపు నమ్మితే అది నిజం. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను కాబట్టి అది నిజం. లేదు సైంటిఫిక్గా వెళ్ళామనుకోండి, ఇట్స్ ఎ కెమికల్ రియాక్షన్, రసాయనిక చర్య. మనిషికి మధ్యన జరిగినటువంటి ఆలోచనలు, కలయికలు, ఆ పరిస్థితుల ప్రభావాలు బట్టి ఒక మనిషి మీద ఒక మనిషికి ఆకర్షణ, కోపము, వ్యతిరేకత, రకరకాల భావాలు ఎందుకు కలుగుతాయంటే రసాయనిక చర్యల వల్లే కలుగుతాయి. అలా అని కూడా అనుకోవచ్చు. సైన్స్ ఎప్పుడైనా కలగొచ్చు అంటారా? కలగచ్చు అంతే. ఏ మనిషి ఎప్పుడు ఎలా మారుతారో, ఎప్పుడు శత్రువులు అవుతారో, ఎప్పుడు మిత్రులు అవుతారో, ఎప్పుడు ఏ రకంగా మారుతాం అన్నది ఇదంతా మనిషికి మధ్య ఉండేది కెమికల్ బ్యాలెన్స్. అది ఇంబ్యాలెన్స్ అయితే ఇంకో రకంగా మారుతాం, వైలెంట్ గా మారుతాం. సైన్స్ ప్రకారం లేదు, కర్మ సిద్ధాంతం ప్రకారం వెళ్తే గత జన్మ సుకృతం. ఏదనుకున్నా మాది కెమిస్ట్రీ పరంగా చూసుకుంటే, సైన్స్ ప్రకారం చూసుకుంటే రసాయనిక చర్య, లేదు కర్మ సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే గత జన్మ సుకృతం. ఓకే, మాధురి గారు, మీరు ఇద్దరు కలిసి ఉండడం స్టార్ట్ చేశాక మీలో ఉన్న మార్పులు ఏం చూసారు మీ జర్నీ? అంటే ఏ ఒంటరితనంతో నేను బాధపడ్డానో, ఏ ప్రేమ తక్కువై నేను సఫర్ అయ్యాను. మీకు కూడా ప్రేమ తక్కువైంది ఇంట్లో? మరి ఇద్దరు వేరేగా, ఒకరు ఫారెన్ లో ఒకరు ఇండియాలో ఉంటే ప్రేమ తక్కువ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే దగ్గరగా ఉంటాయి కదా బాండ్ అనేది. లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీస్ అని ఇప్పుడు రీసెంట్ గా బాగా నాకు అలాంటివి నచ్చవు. కొంతమంది ఒక్కొక్క స్టోరీస్ నచ్చుతారు, మీకు లాంగ్ డిస్టెన్స్ స్టోరీస్ నచ్చవు. నాకు మాత్రం నా పక్కనే హస్బెండ్ ఉండాలనే ఫీలింగ్ తో ఉన్న అమ్మాయి నేనైతే మొదటి నుంచి ఉన్నాను. సో నాకు ఏ రోజైతే నేను శ్రీనివాస్ గారితో నా లైఫ్ స్టార్ట్ చేశానో, నా జర్నీ, అప్పటి నుంచి నాకు హ్యాపీనెస్ కానీ, మీరు అన్నట్టు నా ఒంటరితనం పోయి నాకు అంటూ ఒక తోడు దొరికింది, హ్యాపీగా ఉన్నాను. నన్ను వదిలే ఏ రోజు కూడా ఎక్కడికి ఇంతవరకు ఈ 4 yearsలో ఎప్పుడు ఎక్కడికి పోలేదు, ఎప్పుడు నాతోనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే ట్రావెల్ చేస్తాం, ఏ పనైనా ఇద్దరం కలిసే చేస్తాం. ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కానీ ఎక్కడికి వెళ్ళాలని అన్ని ఇద్దరం కలిసే చేస్తాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కోరుకున్న జీవితం నాకు దొరికినట్టు అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్యన హ్యాపీగా ఉండొచ్చు,
కానీ సొసైటీ కానీ లేకపోతే మీరు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయడానికి కానీ లేకపోతే ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ మాటలను మీరు పట్టించుకుంటారా? సొసైటీకి మా వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు. అంటే మీరు ఏం చూపిద్దామని అనుకుంటున్నారు? ఏం చూపిద్దాం? ఒక హస్బెండ్ తో డిఫరెంట్ ఒక అమ్మాయి, ఒక వైఫ్ తో డిఫరెంట్ అబ్బాయి కలిసి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాం. దానికి ఇంకేం చూపించాలనుకుంటున్నారు ఎవరైనా? దీంట్లో ఏం చూపిద్దాం అని మీరు అనుకుంటున్నారు? ఎందుకు మీరు అందరికీ మీకు ఇది నెగిటివ్ కనిపిస్తుంది? నాకు నా హస్బెండ్ తో డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇతనికి ఈమె వైఫ్ తో డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మా ఇద్దరం కలిపి ఒకటే అయ్యాం. దానిలో తప్ప ఉంది. ఎంతమంది సెకండ్ మ్యారేజ్ చేసుకోవట్లేదు, 3-4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మేము 2వ పెళ్లి చేసుకున్నాం. దీంట్లో ఎందుకు అంత చెప్పకుండా చేసుకుంటున్నారు? 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్లిలో ఒకనే ప్రెగ్నెంట్లు చేస్తున్నారు, పిల్లల్ని కనేస్తున్నారు, వదిలేస్తున్నారు, వీధిని పడేస్తున్నారు. మేము అవేమీ చేయలేదు. మేము మాకు డిఫరెన్సెస్ ఉన్నాయి, వీళ్ళకి డిఫరెన్స్ ఉన్నాయి. మా పబ్లిక్ చెప్పాం, మా ప్రజలకు చెప్పాం, మా ప్రజలకు చెప్పే మేము మొన్న ఎలక్షన్ చేసాం. ఎలక్షన్ లో నేనే దగ్గరుండి చేశాను. వాళ్ళకి అన్ని నా గురించి తెలుసు. మా ఇద్దరిని దగ్గరుండి చేసాం. మా పిల్లల్ని చూసుకున్నాం, వీళ్ళ పిల్లలు పెళ్లి చేస్తారు, వీళ్ళ పిల్లలు సెటిల్మెంట్లు చదివించుకున్నాం. మేము గాలికి వదిలేదు కుటుంబాలకి. వీళ్ళ కుటుంబానికి ఆస్తి మొత్తం ఇచ్చేస్తున్నాడు, రోడ్డు మీదకి వచ్చారు. నేను నా తల్లిదండ్రుల ఆస్తితో నేను ఉన్నాను. నేను హస్బెండ్ నుంచి ఇంతవరకు నేను 1 రూపాయి కూడా నేను తీసుకోలేదు ఇంతవరకు. నేను నా పిల్లలు కానీ నాకు కానీ నా పేరెంట్స్ నాకు ఏమైతే నాకు ఆస్తి నాకు వచ్చిందో ఆ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ మాత్రమే నేను నాకుతో పెట్టుకున్నాను. మీ ఎవరికి మేము ఏం బాధ పట్టుకున్నా ఎవరికి ఎందుకు మేమేం దీనివల్ల ఎవరై సఫర్ అయ్యేది ఏముంది? తిరిగి పైగా మా కార్యకర్తలు మా ప్రజలు మీరు వచ్చి మైక్ పెట్టండి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైతే వాళ్ళకి లోటు ఉండేదో, అంటే వాణి సరిగ్గా చూసుకునేది కాదు, ఈవెన్ మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు. హస్బెండ్కే చూడదు ఆమె, ప్రజలకి ఏం చూస్తుంది. ఇప్పుడు అదేమీ లేదు. నేను ప్రతి ఒక్క కార్యకర్తకి బాగా చూసుకుంటానని వాళ్ళకి నమ్మకం కలిగి నా దగ్గర రావడం స్టార్ట్ చేశారు. నాతో ట్రావెల్ చేస్తున్నారు, నన్ను అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, నన్ను అమ్మలాగా చూసుకుంటున్నారు అందరూ కూడా. ఇప్పుడు 22లో ఈ గొడవ స్టార్ట్ అయింది. 24లో నేను ఎమ్మెల్యే పోటీ చేశాను. నా మీద పోటీ చేసి గెలిచినటువంటి అచ్చెన్నాయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ నాదే, అబౌట్ 70,000 ఓట్స్ అన్నాడు. నిజానికి కూటమి ప్రభుత్వంలో ఎవడు నామినేషన్ వేసినా 40,000, 50,000, 60,000తో గెలిచారు. మా జిల్లాలోనే 4 ఎమ్మెల్యేలు కొత్తోళ్ళు, మొక్కం తెలియనోళ్ళు కూడా, ధర్మాన ప్రసాద్ లాంటి వ్యక్తి మీద కూడా 3 రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసి 54,000 మెజార్టీతో గెలిచాడు. మరి అచ్చెన్నాయుడు ఎంతతో గెలవాలి? కనీసం 70తో గెలవాలి కదా. 30, నా 73,000 ఓట్లు. ఇవన్నీ తెలిసి ప్రజలు నాకెందుకు ఇంకా నైతికంగా బలంగానే ఉంచారు. నైతికంగా అచ్చెన్నాయుడు ఓడిపోయినట్టే. కిందోళ్ళందరికి ఒక్క 15 రోజుల ముందు వచ్చిన వాళ్ళందరికి కూడా 40,000, 50,000 మెజారిటీలు వచ్చి నీకేం 30,000? అంటే ప్రజలే 1,000 వ్యతిరేకించుంటే అచ్చెన్నాయుడికి 70,000 రావాలి కదా. ఇంత వేవ్ లో కూడా అచ్చెన్నాయుడు అతి తక్కువ ఓట్ల తేడాతో గెలిచాడు కదా. సో నేను గతసారి ఎంపీకి పోయినా 3,100 తేడా నాది. వాళ్ళకి మాకు ఎప్పుడు వెరీ లెస్ మార్జిన్, 3,000, 3,500. సో వీడు ఇలాంటోడు సంఘ వ్యతిరేకమైన పని చేసేటండి, కొట్టండి అనుకుంటే నాకు 20-30,000 ఓట్లకి తగ్గి కుదించేసి ఆయనకు 1,00,000 మెజారిటీ ఇవ్వచ్చు. అది జరగల ఇంత వేవ్ లో కూడా. అదే మాకు ప్రజల్లో. అయినా పర్సనల్ లైఫ్ ని ప్రైవేట్ లైఫ్ కి ఏంటి సంబంధం అండి? ఇది మా ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ తో మేము ఒకటే. పర్సనల్ లైఫ్ ప్రైవేట్ రహస్యంగా ఉంటూ అబద్ధాలు ఎవడైతే ఆడతాడో వాడు దొంగ. పర్సనల్ లైఫ్ ను ఓపెన్ గా తెరచిన పుస్తకంలో జనం ముందు చెప్పేస్తే దొంగలు ఎలా అవుతాము? వాస్తవం చెప్పిన వాళ్ళు అవుతాం. ప్రజలే గుర్తించారు, ప్రజలే గౌరవిస్తున్నారు. ఈ రోజు మాకున్న గౌరవం పెరిగింది సమాజంలో. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ చూసినా సార్ ఒక సెల్ఫీ అంటారు. కార్లు ఓవర్టేక్ చేసుకుని స్పీడ్ గా వచ్చి ఫోటో కావాలని అడుగుతున్నారు. డాక్టర్స్, ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, ఉన్నత స్థాయి వాళ్ళు, పోలీస్ ఆఫీసర్స్, పెద్ద పెద్దోళ్ళు కూడా. ఒక పెద్ద ఆఫీసర్ అయితే మొన్న చేయి తీసుకొని గుండె మీద పెట్టుకుని పెద్దగా ఊపిరి తీసాడు. ఏం సార్ ఏంటి అంత ఎమోషన్ అవుతున్నారు? ఏంటంటే మీరంటే నాకు ఇష్టం సార్. ఆయన ఏం అర్థం చేసుకున్నారు? పెద్ద ఆఫీసర్. ఇంకా చాలా మంది పేర్లు చెప్పకూడదు. వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు? ప్రతి ఒక్క జీవితంలో కూడా కథ ఉంది. ఆ కథ చాలా మంది చెప్పలేక భరిస్తున్నారు. మేము చెప్తాం. ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్ అంటారు, చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆవేశం ఎలా వస్తుంది? వాళ్ళ కళ్ళల్లో ఆర్ద్రత ఎలా వచ్చింది? ఆ సంతోషం ఎలా వచ్చింది? 1,600 ఉన్నటువంటి యూట్యూబ్ మా ఫాలోవర్స్ ఈ రోజు 1,00,000 దాటారు. 1,45,00,000 వ్యూవర్షిప్ ఎలా వచ్చింది? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అభిమానంతో వస్తుంది.
అభిమానమా కాంట్రవర్సీ అంటారు? కాంట్రవర్సీ ఎందుకు రావాలంత ఫాలో అప్ ఎందుకు చేయాలి? న్యూస్ కదా, లేటెస్ట్ న్యూస్ కదా, లేటెస్ట్ రెండు ఉంటాయి, రెండు ఉంటాయి, ప్రతి ఒక్కరికి రెండు ఉంటాయండి. ఎవరికైనా సరే రెండు కోణాలు ఉంటాయి. ఏ మనిషికైనా సరే విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, రెండు ఉంటాయి. అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్తేనే జీవితం. రావణుడిని మెచ్చింది ప్రజలే, రాముడిని మెచ్చింది ప్రజలే, రెండు ప్రజలే. మీకు రావణుడు ఇష్టం ఉండొచ్చు, నాకు రావణాసుడు అంటే ఇష్టం. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. నాకు రావణాసుడు హీరో, నేను హీరోగా చూస్తాను. సార్ రాముడు అంటే హీరో, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన ఎలా చూస్తున్నారు? రాముడు అనుకుంటున్నారు, రావణాసుడు? నేను డిఎస్ఏ అనుకున్నాను. డిఎస్ కి ఒక బ్రాండ్ ఉంది, దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్. ఎవరితో కంపేర్ చేయను, ఈ స్పెషల్ అంటే. సార్ మీ బిజినెస్ అన్ని వదిలేసారా? వదిలేదు, అన్ని లాగేసుకున్నారు. మేమేం బిజినెస్ వదిలేదు. మైన్స్ నాది 25 years నుంచి మైన్స్ కంపెనీ. ఎప్పుడు మైన్స్ ప్రపంచ స్థాయిలో కూడా ఐకాన్ బ్రౌన్ గ్రానైట్ ఓనర్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాం. మైన్స్ లో బాగా పీక్స్ కి వెళ్ళాను. ఈ గవర్నమెంట్స్ లో గవర్నమెంట్ ఉంటే ఒకలాగా, లేకపోతే రిజల్ట్ రోజు ఈవినింగ్ లాగేసుకున్నాం. 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చాయంటే ఆ సాయంత్రం కల్లా నా మైన్ ఒక్కసారి కొట్టి పంపించేశారు. ఈ రోజు వరకు పర్మిట్స్ ఇవ్వట్లా. 61 కోట్ల లాస్ సడన్ గా గవర్నమెంట్ రావటం వల్ల, కూటమి ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు వీళ్ళు టార్గెట్ పెట్టారు. సరే ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు, భరిస్తారు. శ్రీను గారు అంత మైనింగ్ కంపెనీలు అలాంటి పెద్ద పెద్ద బిజినెస్లు చేసిన మీరు రీసెంట్గా చీరలు బిజినెస్లోకి తీసుకొచ్చేసారని చెప్పి కామెంట్స్ కామెంట్స్. దానికి బిజినెస్, సారీస్ బిజినెస్ కాదా? ఏదైనా బిజినెస్ ఏనండి, దానిలో కామెంట్ చేయడానికి ఏముంది? ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎప్పుడు మైన్స్ బిజినెస్, తను ఫస్ట్ నుంచి కూడా. పర్లాకిమిడిలో వరల్డ్ ఫేమస్ మెటీరియల్ తను అక్కడ ఉంది. పర్లాకిమిడిలో తను క్వారీ చేశారు. ఆ క్వారీని కూడా ఇలా లిటిగేషన్స్ పెట్టి కేసులు పెట్టేసి ఇతను ఓడిపోగానే వాళ్ళ పార్టీ రాగానే టీడీపీ హయాంలో క్లోజ్ చేసేసారు. దాన్ని నిలదక్కుని పాపం మళ్ళీ కొత్తగా టెక్కల్లో స్టార్ట్ చేశారు. దాన్ని కూడా మొన్న రిజల్ట్ రోజు ఈవినింగే మొత్తం కూల్ చేశారు. కోర్టులో కాంట్రాక్ట్స్ వర్క్స్ చేశాం మేమిద్దరం, దాన్ని ఆపేశారు. సో ఇంకేం చేయాలి? నాకు ముందు నుంచి కూడా ఈ శారీస్ విషయంలో నాకు ఒక ప్యాషన్ ఉంది. నాకు ఒక ఫ్యాషన్ మీద ఒక ప్యాషన్ తో, ఇంట్రెస్ట్ తో నాకు ఈ శారీస్ స్టోర్ పెట్టాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. దట్టు ఈ శారీస్ బిజినెస్ ఏంటి, పాలిటిక్స్ కి సంబంధం లేకుండా ఉండే బిజినెస్, పీపుల్ కి మాకు, పబ్లిక్ కి మాకు రిలేటెడ్ గా ఉండే బిజినెస్ అనేది ఈ శారీస్ బిజినెస్. ఎందుకంటే మేము పబ్లిక్ ఎంత ఫెయిర్ గా ఉంటే వాళ్ళు నచ్చితే మా దగ్గరికి వస్తారు, కొనుక్కుంటారు, వెళ్తారు. సో దీనిలో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అంటూ ఏమీ ఉండదు. సో అందుకని నేను శ్రీనివాస్ గారికి ఇంతవరకు మనం మైండ్స్ ఇవన్నీ చేసాం, చేసి ఎప్పుడు కోల్పోతూనే ఉన్నాం, ఎప్పుడు కూడా నిలదొక్కుకోలేదు. ఈ 4 years లో కూడా 30-40 crores వరకు పెట్టాం, లాస్ అయిపోయాం. మళ్ళీ ఇదే స్టార్ట్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ టైం పార్టీ వస్తుందో రాదో, మళ్ళీ ఏమవుతుంది, పొలిటికల్ గా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఇదన్నిటికీ డిఫరెంట్ గా మనం తెలంగాణ అంటే ముందు నుంచి శ్రీనివాస్ గారికి నాకు హైదరాబాద్ మా ఫేవరెట్ ప్లేస్, మా ఇద్దరికి కూడా. హైదరాబాద్ ప్రజలు కూడా చాలా మంచి మనసున్న మనుషులు, ఎవరు వచ్చినా ఆదరిస్తారు. బ్రతకడానికి బ్రతుకు తెరునిస్తుంది హైదరాబాద్. అదొక చాలా పెద్ద ప్రపంచం హైదరాబాద్ అనేది, చాలా మందికి లైఫ్ నిస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.